మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తల్లిని చూస్తే బిడ్డకి ఆనందం కదా అని. అది అత్తారింట్లో బాధలు అనుభవిస్తున్న కూతుళ్లకు వర్తిస్తుంది. మీ కూతురు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఏం కావాలన్నా ఏం తినాలన్నా తెచ్చిపెట్టడానికి ఇంటి నిండా బోల్డెంత జనం కూడా ఉన్నారు. ఇక్కడికి రావడానికి వీటిని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా సంవత్సరం పాటు మీ ఇంట్లోనే ఉంచుకున్నారు కదా, మళ్ళీ ఇంతలోనే చూడాలనిపించిందా? ఎన్నాళ్లున్నా కూతురు మీద ఆ మాత్రం ఆపేక్ష ఉంటుంది కదా వదిన. అందుకే 2 రోజుల నుంచి హారిక మీద మనసు మళ్ళింది. ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను. మీకు చూడాలనిపించి టైం కాన్ టైంలో వచ్చేస్తే ఇక్కడ మీ రాక కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారనుకున్నారా? హారిక తరుణ్తో బయటికి వెళ్ళింది. బయటకా? ఎక్కడికెళ్లారు వదిన? కడుపుతో ఉన్న వాళ్ళకి ఇష్టమైనవి తినాలనిపిస్తుందని తెలిసిన మీకు భర్తతో ఇష్టంగా బయట తిరగాలనిపిస్తుందని తెలీదా? వాళ్ళు ఇప్పట్లో రారు, సో మీరు వచ్చిన దారినే వెళ్ళొచ్చు. అలాగే తనకేం తింటే మంచిదో అవన్నీ మేం కడుపు నిండా పెడుతున్నాం, కానీ మీరు ప్రేమతో తీసుకొచ్చిన పిండి వంటల్ని అలాగే మీతో తీసుకెళ్ళండి. అది కాదు వదిన, ఎంతో ఆశతో చేసి తీసుకొచ్చాను, కాదనకండి. ఏంటి ఆశతో తీసుకొచ్చారా? మీ ఆశ ఏంటో నాకు తెలీదా? మీరు పిండి వంటలు ఇవ్వాలని చూపిస్తున్న పట్టుదల చూస్తూ ఉంటే నాకిప్పుడిప్పుడే విషయం అర్థం అవుతోంది. విషయమా? ఏం విషయం వదినా? మీ మధ్య తరగతి వాళ్ళకి కష్టపడి సంపాదించే మార్గాలు తెలియవు, కానీ కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు వదినా? ఏముంది, మీ కూతుర్ని గొప్పింటికి పంపించి ధనవంతురాల్ని చేశారు. ఇప్పుడేమో ఈ పిండి వంటలు, పుట్టింటి చీరలు అంటూ అటు ఇటు తిరుగుతూ మీరు ధనవంతులైపోదామని చూస్తున్నారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వదినా. మీకంటే మేము తక్కువ వాళ్ళమే కావచ్చు, కానీ తప్పుడు మార్గాల్లో నడవాలనుకునే వాళ్ళం కాదు. అవునవును, తప్పుడు మార్గాల్లో నడవరు, తప్పించుకునే మార్గాల్లో నడుస్తారు. బయటెక్కడైనా దోచుకుంటే తప్పించుకోవడం కష్టం కదా, అందుకే కూతురింటి మీద పడి దోచుకుంటున్నారు. వదినా, ఎప్పుడైనా ఎంత బాధొచ్చినా ఆ బాధని కడుపులో పెట్టుకునే బ్రతుకుతాం, కానీ ఎవరు సొమ్ము కోసం ఆశపడలేదు. డబ్బుల కోసం కష్టాలు పడ్డాం, కానీ కష్టం లేని డబ్బు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కూతురు అత్తింటి సొమ్ము దోచుకెళ్లి దొరల్లాగా బ్రతకాలని ఆలోచించే నీచమైన స్థితిలో మేము లేం వదినా. ఏ ఉద్దేశం లేకపోతే ఇప్పుడు ఇంత సడన్ గా ఏ కబురు లేకుండా ఎందుకొచ్చినట్టు? అలా అంటారేంటొదినా? కూతుర్ని చూడాలని ఒక తల్లికి ఉండదా? చెప్పకుండా రావడం అంత తప్పా? తప్పే, ముమ్మాటికి తప్పే. మీరిక్కడికి రావడం తప్పే కాదు, చాలా ముప్పు కూడా. ముప్పా? అవును, నువ్విక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా తరుణ్ హారికల కాపురానికి మళ్ళీ ముప్పొచ్చినట్టే. నేను రావడం వల్ల వాళ్ల కాపురానికి ముప్పు రావడం ఏంటొదినా? సంవత్సరం కిందట నీ ఐరన్ లెగ్తో ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు. కలిసి జీవించాలని అడుగులు వేసిన జంట సంవత్సరం పాటు వేరైపోయింది. అది నీ లెగ్ ఎఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు అడుగు పెట్టావు. మళ్ళీ వాళ్ళ జీవితంలో ఏదో జరగబోతోందని నాకు డౌట్ గా ఉంది. నా రాక మీకు ఇబ్బంది కలిగించిందని అర్థమవుతుందిలే వదినా. మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. పిన్ని వెళ్ళిపోతుందేంటి? పిన్ని, ఎప్పుడొచ్చారు పిన్ని? కాసేపటి క్రితమే వచ్చానమ్మా. మరి అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? ఏం లేదమ్మా, మీ బాబాయ్ ఏదో అర్జెంటు పనుందని ఫోన్ చేశారు. మళ్ళీ వస్తాను. అదేంటి పిన్ని, అక్కని చూడకుండానే వెళ్ళిపోతారా? మీరు వచ్చి తనని చూడకుండా వెళ్ళిపోయారని తెలిస్తే అక్క ఎంత బాధపడుతుంది? హారిక వాళ్ళు బయటకెళ్లారంట కదమ్మా. నేను వెళ్ళి మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాను. వాళ్ళు వెళ్ళింది హాస్పిటల్కే పిన్ని. వెళ్ళి చాలాసేపు అయింది.
వచ్చేస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలు ఆగితే చాలు, అక్కని చూసి వెళ్ళిపోవచ్చు. కొంచెం సేపు ఉండండి పిన్ని. లేదమ్మా, మీ బాబాయ్ ఏదో అర్జెంటు పనుందన్నారు. నేను మళ్ళీ వస్తాను. అంత దూరం నుంచి అక్కని చూడాలని వచ్చి చూడకుండానే వెళ్ళిపోతున్నారేంటి? ఏం జరుగుంటుంది? డౌట్ లేదు, పిన్ని మనసుకి అత్తయ్య ఏదో మంట పట్టారు. పాపం, కడుపుతో ఉన్న కూతుర్ని చూద్దామని వచ్చి చూడకుండానే వెళ్ళిపోతున్నారు. అక్కకి ఈ విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. అక్క వచ్చేసారా? ఈ రావడం ఏదో 10 నిమిషాల ముందు వస్తే ఎంత బాగుండేదో తెలుసా? మంచి ఛాన్స్ మిస్ అయిపోయావు. మంచి ఛాన్సా? ఏంటి ఉషా అది? మీ అమ్మగారు ఇంటికొచ్చారు. అమ్మ వచ్చిందా? అవునక్క, నిజం చెప్పు ఉషా, అమ్మ నిజంగానే వచ్చిందా? నిజంగా వచ్చారక్క. ఇప్పుడే నువ్వు రావడానికి ముందే వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటి ఉషా? నేను వచ్చే వరకు ఉండాలి కదా. తను వెళ్ళిపోతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేను పిన్నిగారిని ఆపడానికి చాలా ట్రై చేశానక్క, కానీ ఎంత చెప్పినా అర్జెంటు పనుందని ఆగకుండా వెళ్ళిపోయారు. అదేంటి, ఇక్కడి వరకు వచ్చి నేను వచ్చే వరకు ఆగకుండా వెళ్ళిపోవడం? అవును ఉషా, ఇలా వచ్చి అలా ఎలా వెళ్ళిపోయారు? నువ్వైనా మేము వచ్చే వరకు మేనేజ్ చేయాల్సింది. మేనేజ్ చేయడానికి ట్రై చేశాను బావగారు, కానీ అసలు మాట వింటే కదా ఎంత త్వరగా వెళ్ళిపోదామా అన్నట్టే ఉన్నారు. అసలు అమ్మ అలా ఎలా వెళ్ళిపోతుంది? ఇక్కడ తల్లి కాబోతున్న తన కూతురుంది. తనకి తన అమ్మని చూడాలనిపిస్తుందన్న ఆలోచన ఉండాలి కదా. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయింది? అవును, అత్తయ్య గారు అంత అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో బావగారు, నేను కూడా లోపటి నుంచి బయటకు వస్తున్నప్పుడే చూశాను. అప్పటి వరకు అత్తయ్య గారితో మాట్లాడినట్టున్నారు. హడావిడిగా బయటకొచ్చి బాబాయ్ గారి దగ్గర నుంచి ఒక అర్జెంట్ కాల్ వచ్చింది, మళ్ళీ వస్తానని చెప్పి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అంత అర్జెంట్ పని ఏమై ఉంటుంది హారిక? హలో, చెప్పండి. అక్క, ఏమైంది? అమ్మ నన్ను కలవాలని వచ్చుంటుంది. కరెక్ట్గా నేను బయటకు వెళ్ళినప్పుడే రావాలా? అయినా కాసేపు ఉండొచ్చు కదా. ఈ నాన్నొకరు నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? అంత అర్జెంటు పని ఏముంటుందో నాకేం అర్థం కావడం లేదు. హారిక, ఏంటి బట్టలు సర్దుతున్నావు? మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నామా? మనం కాదు, నేను ఒక్కదానే వెళ్తున్నాను. నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? ఎక్కడికి, ఎందుకు? నాకు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు. చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. వాట్? ఏమైంది హారిక? ఎందుకలా మాట్లాడుతున్నావు? అరే, ఇప్పుడే కదా మనం బయట నుంచి వచ్చాము. అరే, ఇంతలోనే ఏమైంది? నిన్నిక్కడ ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదా నీకు ఇష్టం లేని పని ఏదైనా చేశారా? చెప్తేనే కదా తెలిసేది. విషయం ఏంటో చెప్పకుండా నువ్వు ఇలా బట్టలు సర్దుకుని బయలుదేరిపోతే నేనేమనుకోవాలి?